అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. అవి మీతోటి షేర్ చేసేస్తాను నేను. ఇప్పుడు ప్రెజెంట్ మనకి వింటర్ కదా, ఈ వెదర్కి కావాల్సినవి నేను చెప్తాను మీకు. నేను ఫస్ట్ అయితే న్యూట్రిజన్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫేస్ క్లెన్జర్ అనమాట. మంచిగా ఫోమ్ అవుతూ క్లెన్జింగ్ అవుతుందండి. స్కిన్ నిజంగా బాగుంటుంది, ఎందుకంటే లోపల ఉన్న ఆయిల్ డర్ట్ కానివ్వండి అవన్నీ రిమూవ్ చేయడానికి పనికొస్తుంది. అండ్ దీని తర్వాత మనం యూజ్ చేసుకోవాల్సింది ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఒకటి. అది వచ్చేసి మమా ఎర్త్ అనమాట. మమా ఎర్త్ అయితే తీసుకున్నాను. ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అమెజాన్లో అయితే మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా మంచి మంచి డిస్కౌంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తూ ఉందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 6th నుంచి, రేపటి వరకు ఉందనమాట. 10th సెప్టెంబర్ వరకు ఉంది. మనకి మినిమం 50% వరకు డిస్కౌంట్స్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా 5% ఆఫర్స్ ఉంది. అండ్ అలాగే 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా ఉందండి. ప్రత్యేకంగా ఇది ప్రైమ్ మెంబర్స్కి అయితే ఉందన్నమాట. ఈ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ అయితే అస్సలు మిస్ కాకండి. ఈ సేల్ మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. అమెజాన్, మై హౌస్ స్టోర్ రెండు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు. కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఇక రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. మమా ఎర్త్ నుంచి సోప్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి ముల్తానీ మట్టి తీసుకున్నాను, మాయిశ్చరైజింగ్ సోపే అనమాట ఇది. ఇంకోటి వచ్చేసి ఉత్తాన్ తీసుకున్నాను, ఇది కూడా మాయిశ్చరైజింగ్దే లోషన్ సోప్ అనమాట. ఈ రెండు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. స్కిన్ కి నిజంగా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ వెదర్ కి ఇది సూపర్ అనమాట. ఇదేంటంటే ఈ ఉత్తాన్లో మనకి టర్మరిక్, శాండిల్వుడ్ ఉంటది. దీనిలో వచ్చేసి ముల్తానీ మట్టి అండ్ అలాగే రోజ్ ఉంటుంది అనమాట. అది కూడా బల్గేరియన్ రోజ్ సంథింగ్ ఉంటది కదా, సో అదనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసిన సోప్స్ ఈ వెదర్ కి నిజంగా చాలా బాగుంటది. స్కిన్ చాలా బాగా మారిపోతుందండి. అంటే మనకి ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ స్కిన్ డ్రై అయిపోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట. అలా డ్రై అవ్వకుండా చక్కగా ఉండాలి మన స్కిన్ అంటే కంపల్సరీ ఇలాంటి సోప్స్ అయితే యూస్ చేసుకోవాలి. నేను తీసుకున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ మీకు 2 sets చూపిస్తున్నా కానీ నేను ఆల్రెడీ ఇంకొక 2 sets అయితే తీసుకున్నాను. అంటే అప్ టు డిసెంబర్ వరకు మనకి హెల్ప్ అవుతాయి అనమాట. ఈ సోప్స్ అయితే చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఇంకోటి నేను ఫాక్స్ టైల్ నుంచి ఒక నైట్ సీరం అయితే తీసుకున్నానండి. ఈ సీరం తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రెటినాల్ నైట్ సీరం అనమాట. మనకి ఫైన్ లైన్స్ కానివ్వండి, వ్రింకిల్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. మీరు మెయిన్గా చూస్తే మనకి సమ్మర్ కంటే ఎక్కువ వింటర్లోనే బాగా ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి. సో ఇదైతే తీసుకున్నాను. ఇది నైట్ సీరం అనమాట. చక్కగా ఫేస్ వాష్ చేసేసుకొని ఇక ఈ నైట్ సీరం పెట్టేసుకోవడమే మన స్కిన్కి అయితే. చాలా మంచి ప్రోడక్ట్ అండి. ప్రెసెంట్ బ్రాండ్ అసలు చాలా బాగా రన్ అవుతుంది అనమాట. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి దీనికి, అందుకే ఇది తీసుకున్నాను. అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇదొకటి. అండ్ తర్వాత లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ స్కిన్ లైట్నింగ్ కాంపాక్ట్ అనమాట. దీనిలో SPF 23 UA ఉంది. మనకి కంపల్సరీ కావాలి ఇది. బయటకు వెళ్తున్నప్పుడు జస్ట్ ఇది అప్లై చేసుకున్నా మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది స్కిన్ మీద. సో మేకప్ అనే కాదు, నార్మల్ జనరల్గా చిన్న చిన్న పార్టీస్కి కూడా మనం ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. డైలీ కూడా బాగుంటుంది అనమాట. లాక్మీ వాళ్ళదైతే ఇదొకటి నేను యూస్ చేసి చూపిస్తున్నా మీకు. సో ఇవ్వండి నేను అమెజాన్లో ఈ సేల్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే. మీరు మిస్ కాకండి. 6th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రేపు ఒక్కరోజే ఉందనమాట ఈ సేల్. ఇప్పుడే తీసుకుంటే మంచి డిస్కౌంట్స్ మినిమం 50% వరకు ఉన్నాయి కదా, అస్సలు మిస్ కాకండి. ఓకేనా? హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అంటే టైటిల్ చూసే ఉంటారు, నిజమే. సేల్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నానండి. దానికి రీజన్స్ కూడా ఏంటనేది చెప్తాను. మీరు ఇప్పుడు సేల్ అనగానే మరి ఇన్ని బట్టలు ఉన్నాయి కదా మాకు ఇవ్వచ్చు కదా అని కింద కమెంట్స్ రావచ్చు. నేను ఇస్తున్నానండి, అట్లా కూడా ఇచ్చాను, పంపించాను. ప్రతిదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఎక్కువ నేను అంటే ఇట్లా అంటే కూడా ఎక్కువ ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చేసి ఉన్నాయండి. చాలా ఇచ్చేసాను, బట్ అది కూడా ఇంకా ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. చాలా మంచి డ్రెస్సెస్ అనమాట. జస్ట్ వీడియో కోసం ఒక 1 hour అలా వేసుకొని అలా పక్కన పెట్టేసిన డ్రెస్సులు కూడా ఉన్నాయి. నాకు కొంచెం బట్టల పిచ్చి ఎక్కువే ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ బట్టలు ఎక్కువ కొంటాను అనమాట. అందులో ఈ మధ్య ఏంటంటే రీసెంట్గా అవుట్ఫిట్స్ కొనడము ఆన్లైన్ నుంచి అవి చూపించడం జరుగుతూ ఉంది. మనం అవి అన్ని రిటర్న్ చేయలేమండి. వీడియో కోసం అయినా సరే మనం కొన్ని కంపల్సరీ కొనుక్కోవాల్సిందే. సో అట్లా నేను తీసుకుంటా ఉన్నాను అనమాట. నాకు కంటెంట్ కోసం ఇక తప్పడం లేదు. కొంచెం మంచి కంటెంట్ ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇట్లా అవుట్ఫిట్స్ కానివ్వండి ఇట్లా. సో నేను అనుకున్నది ఏంటి అంటే
ప్రెజెంట్ నా దగ్గర కొన్ని హెవీ అవుట్ఫిట్స్ ఉన్నాయండి, మామ్ డాటర్వి. ఇవి అలా పెడుతూ ఉంటే ఇంకా అలా ఎక్కువ అయిపోతూనే ఉన్నాయన్నమాట. ఇచ్చేసాను చాలా. లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక పెద్ద బ్యాగ్ నిండా తీసుకెళ్ళాను. కొన్ని చెప్పాను, కొన్ని అసలు చెప్పను కూడా చెప్పలేదు. ఇంకా అట్లా తీసుకెళ్ళి మా అత్తమ్మ వాళ్ళకి ఇస్తే మా అత్తమ్మ వేరే వాళ్ళకి ఇవ్వడము, అలా జరిగిపోతా ఉన్నాయి. ఈవెన్ మా అత్తయ్య గారు కూడా అన్నారనమాట, మంచి మంచి అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఇట్లా ఇచ్చేస్తున్నావు అని. అమ్మ కూడా అనింది, ఎన్నని ఇలా ఇస్తూ పోతావు మరి అని చెప్పి. నాకు ఇప్పుడు నా కో యూట్యూబర్స్ కానివ్వండి, వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే సేల్ పెట్టేసేయండి, ఇట్లా ఇవ్వడం కూడా ఎంతవరకు మీకు అనేది అన్నారు. నేనైతే అది అస్సలు చేయలేకపోయాను అనమాట. కానీ ఇప్పుడు ఇంకా తప్పడం లేదు, పెట్టడమే కరెక్ట్ అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఎందుకంటే ఒక 1 or 2 hours వేసినవి అనమాట. అంటే చాలా లైట్గా, అంటే ఒక మైల్డ్ యూజ్ అంతే అనమాట. నేను కొన్ని ట్యాగ్స్ కూడా తినే బట్టలు కూడా అట్లనే ఉన్నాయి, అట్లా పెట్టుకుంటా వెళ్ళిపోతున్నా. నాకు వార్డ్రోబ్ కూడా సరిపోవట్లేదు. ఇక రివ్యూస్ చేస్తూ ఉన్నా, అవి ఎన్నని ఇట్లా తొయ్యాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో మీకేమైనా నచ్చితే ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను ఫ్రీ డెలివరీయే చేస్తాను వాటిని. ఎందుకంటే కొన్ని చాలా కాస్ట్లీ ఉన్నాయి, అవి మనం ఒక 1000 or 2000 అట్లా తగ్గించేసి మీకైతే నేను ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేదంటే ఏం లేదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెడతాను, చూసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి. జస్ట్ శాంపిల్కి చూపిస్తాను. ఇది వచ్చేసి పాప అవుట్ఫిట్ అనమాట, మామ్ అండ్ డాటర్ డ్రెస్ది. ఇది వస్తుందండి ఒక 6 to 7 years బేబీస్కి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంత మంచి డ్రెస్ ఇది. చూడండి, ఇట్లా ఇద్దరికి ఉందండి. ఇవి రెండు నేను ప్రిపేర్ చేయించాను, ఒక ఈ ఫంక్షన్ కోసం ప్రిపేర్ చేయించాను అనమాట. అప్పుడు కొంచెం నాకు ఈ మెటీరియల్ అంతా కలిపి కూడా ఒక 7 అట్లా అయిందనమాట. ఇప్పుడు ఇంకా వాడున్నా కదా, అంటే వాడడం అంటే ఏంటంటే ఆ ఒక్కరోజు అట్లా వేసుకోవడం తీసేసాను. పాప కూడా అంతే, ఒక్కరోజు అంతే. ఇంక ఇప్పుడైతే అస్సలు ఇంకా వేసుకోవడానికి కూడా లేదు, ఇది పొట్టి కూడా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి తీసేద్దాం అనుకుంటున్నాను. ఇది అరౌండ్ ఇట్లా 5 కానీ అట్లా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో చూసుకోండి, 2 అవుట్ఫిట్స్ తీసేసుకోవచ్చు. లేదు ఒక్క అవుట్ఫిటే కావాలన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నన్ను అడగండి. సో ఇది కూడా మంచి అవుట్ఫిట్ అండి, చూడండి అసలు ఎంత బాగుంటుందో. సో ఇలా అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఇన్స్టాగ్రామ్లో అయినా జస్ట్ అవుట్ఫిట్స్ వరకు పెట్టేసి పోస్ట్ చేసేస్తాను. వాటి ప్రైజ్, అవి ఎంతకు తీసుకున్నాను, మీకు ఎంతకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనేది. అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగే చేసేస్తాను. మీరేమీ ₹1 కూడా షిప్పింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఇట్లా లాంగ్ డ్రెస్ అన్నమాట, చూడండి చాలా బాగుంటుంది. చాలా హెవీ వస్తుంది అనమాట, పార్టీ వేర్. నాకే బాగా ఉంది, ఎందుకంటే ఇక వేసుకునే ఛాన్స్ కూడా ఉండట్లా నాకు. అసలు ఎప్పుడు వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి ఉన్నాయన్నమాట మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్, అవైతే ఎప్పుడో 1 year బ్యాక్ అట్లా వేసాను. ఇంతవరకు కనీసం తీను కూడా తీయలేదన్నమాట, అట్లనే ఉన్నాయి చెక్కు చెదరకుండా. సో అందుకని నేనైతే ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. జస్ట్ పిక్ పెట్టేసి కింద ప్రైజ్ అయితే ఇస్తాను, మీకు నచ్చితే తీసుకోండి, ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ద అవుట్ఫిట్ అనమాట. నెక్ ఇట్లా వస్తుంది మనకి, ఇది నెక్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈ డ్రెస్ అయితే చూపిద్దాం అనుకున్నా ఫస్ట్. దీనికి ఇట్లా లేస్ కూడా చాలా చక్కగా వస్తుంది, లేస్ చాలా బాగుంది. ఎందుకంటే ఇక తప్పట్లేదండి, అవుట్ఫిట్స్ మనం వీడియోస్ చేసేటప్పుడు ఇక మనం రిటర్న్ ఇవ్వడానికి కుదరదు. కొన్ని అయితే ఎట్లో వెళ్ళిపోతున్నాయి, కానీ కొన్ని అయితే అస్సలు అవ్వట్లేదు. ఇంకా కంపల్సరీ మనం తీసుకోవాలి. ఆ వీడియో స్టాప్ చేయడం అనేది అయితే ఇంకా అవ్వదు, చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో ముందైతే ఉన్న అట్లీస్ట్ నాకు వార్డ్రోబ్ కొంచెమైనా ఖాళీ అయిపోతూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ నేను కొన్ని తీసుకున్న కొత్త డ్రెస్సెస్ కూడా అట్లా వీడియోలో అట్లా చూపించినా కూడా నేను పెట్టేస్తాను ఇంకా సేల్కి అయితే. అంటే అట్లీస్ట్ వాటిని ఊరికే అట్లా వీడియోలో అట్లా వేయడం, వెంటనే దాన్ని సేల్కి పెట్టేస్తాను. సో అంటే అక్కడికంటే తక్కువకే ఇస్తాను, ఎందుకంటే ఒక్కసారన్నా వేసా కాబట్టి అక్కడున్న ప్రైస్కి ఒక 100-200 తగ్గించి మీకు నేను ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు ఆ అమౌంట్ కోసం అని కాదు, కొంచెం సేల్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఆ అమౌంట్ తోటి నేను మళ్ళీ ఇంకొన్ని తీసుకొని రివ్యూస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందన్న చిన్న ఆలోచన అంతే. దాని మీద ఏదో బతకాలని అయితే కాదు, తప్పుగా అనుకే వద్దు, నాకే ఏదోలా ఉంది అసలు. సరేనా, చూపిస్తాను, ఇంకో డ్రెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అనమాట. పాపకి నాకు ఇద్దరికి చేపించానండి. మీరు నమ్మిన నమ్మపైన ఇదైతే నేను కరెక్ట్గా ఒక 1 or 2 hours వేసాను. అది మా అపార్ట్మెంట్లో బాబుది బర్త్డే జరుగుతుంటే వేసాను అనమాట.
ఇప్పుడు వాడు పెద్ద కూడా అయిపోతున్నాడు, నేనేమో అసలు దీన్ని ఒకసారి కూడా వేయలేదు. అంత బాగుంటుంది అంటే అవుట్ఫిట్ అంత బాగుంటుంది అసలు. మొత్తం ఉప్పాడ పట్టు అండి ఇది. నాకు శారీ ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ అంతా కలిపి కూడా ఇద్దరివి కలిపి, స్వీటీది నాది ఇద్దరు కలిపి 6000 సంథింగ్ అయిందనమాట. లైనింగ్లు ఇంకా మొత్తం కొన్నాం కదా. స్టిచ్చింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ మాకు ఇక్కడ బొటిక్స్లో చేపిస్తా కాబట్టి, సో అట్లా చేపించింది. ఇది కూడా అంతేనండి, 4 కానీ 5 కానీ అట్లా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ప్రైజెస్ అవన్నీ నేను అక్కడ పెడతానండి ఇన్స్టాగ్రామ్లో. నాకేమీ ఎక్కువ తీసేసుకోవాలి వీటి మీద నేను లేదు. నాకు కూడా కొంచెం వార్డ్రోబ్ క్లియర్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఇలాంటివి కుట్టించాలంటే చాలా అవుతుంది, ఇప్పుడు చాలా తీసుకుంటున్నారు కాబట్టి అలా కాకుండా ఇలా తీసుకోవచ్చు. ఇదిగోండి, దీని మీద ప్రింట్ కూడా నేనే వేసాను అనమాట. ఇది నేను వేసిన ప్రింట్, ఇది గోల్డ్ ప్రింట్ వేసాను అనమాట. ఇది సేమ్ పాపదానికి కూడా ఒక ప్రింట్ ఉంది, సో అది కూడా చూపిస్తాను నేను. సో ఇదనమాట లాంగ్ డ్రెస్, చాలా బాగుంటుంది. దీని మీద దుప్పట్టా కూడా వేసుకొని పెయిర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ప్రస్తుతానికి చూపిస్తున్నాను అంతే, మీకు నచ్చితే తీసుకోండి. టాజిల్స్ వచ్చి చాలా బాగుంటుంది, చూడండి పట్టు అసలు ఎంత బాగుందో. ఇది చూడండి, దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోవాలి కొత్తది. కనీసం యూస్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ వాషెస్ పడి కనీసం కలర్ అన్న తగ్గేది. అంతే, ఒక్క వాష్ కూడా పడలేదు అనమాట. అట్లా కాసేపు అంతే వేసాను, అంతే అట్లా అయిపోయింది. జస్ట్ డ్రై క్లీన్కి ఇచ్చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇదనమాట ఒకటి. ఇదిగోండి పాప డ్రెస్ అయితే ఇదనమాట. ఇదనమాట పాప డ్రెస్ అయితే. నాకు తెలిసి 6 to 7 years బేబీకి ఈజీగా వచ్చేస్తుంది. అంతే పాప కూడా అంతే, 6 to 7 years, 8 వరకు కూడా అనుకుంటా. 2 బొటిక్లోనే స్టిచ్ చేయించాను. ఇది పాప ప్రింట్ అయితే ఇదనమాట, నెమలి ప్రింట్ ఇది. ఇదిగోండి, తను కూడా అంతేనండి, ఒక్కసారి వేసింది, ఇంకా మళ్ళీ వెయ్యను కూడా వేయలేదు. ఇదండి కొత్తగా ఉంటుంది లైనింగ్ కూడా అంతా. సో ఇది మొత్తం జిప్ వచ్చేస్తుంది వెనకంతా కూడా, ఈజీగా ఫిట్ అయిపోతుంది. దీని సైజెస్ నేను కరెక్ట్గా పెడతాను. దీనికి మళ్ళీ లోపల ఖర్చు కూడా ఉందన్నమాట, కొంచెం తగ్గినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, రిమూవ్ చేసేయచ్చు, ఓకేనా. సో అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కరెక్ట్గా సైజ్ అవి పెడతాను, మీకు ఎట్లా కావాలి అనేది కూడా నాకు ఒకసారి కమెంట్స్లో పెట్టండి. ఆ డీటెయిల్స్ ఏం కావాలి ఒక డ్రెస్ గురించి అనేది అవంతా నీట్గా క్యాప్చర్ చేసి పెడతాను పోస్ట్లో, ఓకేనా. ముందు ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. నాతో ఈజీగా మాట్లాడొచ్చు మీరైతే. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి నాకు, ఓకేనా. ఇది మొన్న నేను ఎన్నో ఫౌండేషన్కి వేసినప్పుడు చాలా మందికి నచ్చిన డ్రెస్ ఇది. ఇది నేను 2 times వేసానండి. దానికి కూడా అంటే ఫుల్ డే ఉంచుకున్నాను కాబట్టి. ఇది బయట తీసుకున్నాను, సిఎంఆర్ ఎక్కడో తీసుకున్నానండి, ఆఫ్లైన్ అనమాట. ఇది తీసుకుంది, అసలు ఎంత బాగుంటుందో డ్రెస్, అసలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సంథింగ్ 3000 సంథింగ్ అండి, ఎక్కువ పడలేదు ప్రైస్ అయితే. అప్పట్లో పడిన రేట్ అనమాట. ఇప్పుడు మనం తగ్గించేసి ఇచ్చేస్తాను ఎంతో కొంతకి. అయితే ఇది మాత్రం 2 times వేసాను అనమాట. చాలా మైల్డ్ డ్రెస్. ఇదిగోండి, లైనింగ్ కూడా అట్లానే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది లార్జ్ అనమాట, ఇది లార్జ్ సైజ్. ఇది నేను అన్ని మెన్షన్ చేస్తాను నీట్గా, పోస్ట్ పెట్టినప్పుడు మెన్షన్ చేస్తాను నీట్గా, ఓకేనా. సో ఇవన్నీ మొత్తం కూడా ఇక్కడ అంతా వర్క్ అనమాట, చూడండి వర్క్ వచ్చి ఎంత బాగుందో అసలు. ఇవన్నీ నీట్గా మెన్షన్ చేస్తానండి, పోస్ట్లు పెట్టి మెన్షన్ చేస్తాను. వీటి సైజెస్, ఇది నాకు ఎంత ప్రైస్ పడింది, అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మ్యాక్సిమం అన్నీ తక్కువ పెట్టేస్తాను, ఎక్కువేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీటి నుంచి. జస్ట్ డ్రై క్లీన్ మాత్రమే ఇవ్వాలండి. ఈ డ్రెస్ కూడా అంతే, డ్రై క్లీన్కి ఇచ్చుకోవాలి మనము. ఆ రోజు కూడా అంతే, అట్లా క్లీన్ చేపిచ్చేసి పెట్టేశాను అనమాట. జస్ట్ మేము ఎంతసేపు ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసాం కదా. నేను పారిద్దరం కలిసి వెళ్ళిన ఈవెంట్ ఇది అనమాట. ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమెజాన్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి, అక్కడే మీకు నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇస్తాను. మీరు ఏమన్నా డ్రెస్సెస్ తీసుకోవాలంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు, నేనైతే అన్ని అక్కడ పోస్ట్ చేస్తాను, ఓకేనా.